ఏదైతే పొగాకు రైతులనే పరామర్శ పేరుతో వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి వచ్చిన జనసందోహమే జగన్ 2.0 అంటే ఏందో చూపిస్తుంది అంటూ మరి కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియాలు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? నిన్న పొదిలి సందర్శన జగన్మోహన్ రెడ్డిది ఫ్లాపా సక్సెసా? అట్ట ఫ్లాప్ అయిందండి. ఏం లేదు, ఈ జగన్మోహన్ రెడ్డి తెల్లవారు ప్రోగ్రామ్ అయితే నైటు అటు చుట్టుపక్కల అటు అన్ని ఊర్ల నుంచి ఎక్కడెక్కడ దూరం నుంచి డబ్బులు ఇచ్చి మనిషికి 200-300 రూపాయల డబ్బులు బిర్యానీ మందు బాటిల్ ఇచ్చేసి వాళ్ళు మొత్తం నైట్ తెప్పించుకున్నాడు. అక్కడ తెప్పించుకొని అక్కడ చుట్టుపక్కల దగ్గరలో పెట్టుకొని ఇక ఆను వచ్చి ఇక ఆ యొక్క సైకు వాళ్ళ ఈ పెద్ద సైకు అయితే పిల్ల సైకులు వచ్చి అక్కడ పొగాకు బేళ్ళండి రైతులది. రైతులు ఏమైనా పరామర్శించడానికి వస్తే రైతులు పరామర్శించాలి. ఆ పొగా కంపెనీకి వెళ్ళి మొత్తం తొక్కేశారండి. ఇంత దారుణంగా తొక్కేసేసి మొత్తం వాళ్ళకి పాపం ఎంత నష్టపోయారనుకున్నా. ఎందుకు పనికి వస్తాయి ఆ రకంగా తొక్కితే? ఈ బ్యాచ్ మొత్తం పోయి తొక్కితే ఎందుకన్నా పనికి వస్తుంది అనేది ఇప్పుడు ఎన్ని కోట్ల లాస్ అది వాటి వాళ్ళకి ఈయన పోయి మంచి చేయాల్సింది పోయి ఆడు చెడు చేసి వచ్చాడు ముందు. అది మొత్తం నాశనం చేసి తొక్కేశారు. ఒక బరిలో పోయినట్టు ఉంటుంది, జీవాలు పోతాయి బరిలో అన్నట్టు మొత్తం తొక్కి పారేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసే పనులు, ఎదవ పనులు, ఈ పనులు. ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి. గతంలో గుంటూరు మిర్చి యార్డుకి వచ్చినప్పుడు ఇక్కడ మిరగాయల టిక్కలు మాయమైపోయినాయి. మరి ఇప్పుడు అక్కడికి వెళ్తే బేళ్ళు, పొగాకు బేళ్ళు తొక్కటం ఏంటంటారు అసలు? ఈయనకి అంటే ఆర్గనైజింగ్ తెలియదు అంటారా మరి జగన్మోహన్ రెడ్డికి? లేదంటే ఆయన మీద అభిమానంతో అలా ఎగబడి చూడటానికి వచ్చారంటారా? జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద దోపిడీ దొంగ. జగన్మోహన్ రెడ్డి అనుచరులు చిన్న దోపిడి దొంగలు వీళ్ళు. ఇక కొంతమంది అంటే పొగాకు కూడా తీసుకొని పోయారంట. దొరికిందనుకో ఏ సొట్లో బట్టలకు వాటికి వీళ్ళకి అమ్ముకుంటారు. వాళ్ళకి అలవాటే కదా ఇది. ఇంతకుముందు మిర్చి యార్డులు అంతే కదా వేసింది. ఆడికి వచ్చాడు పరామర్శ ఈయన వచ్చి ఆడికి వచ్చి మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్ పెట్టి. వాళ్ళు చేసే పని, వాళ్ళు పిల్ల సైకిల్ చేసే పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. మిర్చి బత్తాలు దిగిపోతున్నారు. వాళ్ళు చేసే పనులు, జగన్మోహన్ రెడ్డి చేసే పనులన్నీ ఇలాంటి పనులు, మంచి పనులు. ఒక్క పని జగన్మోహన్ రెడ్డి అని అతను చేయడండి. ఏదైనా రాజకీయంగా నువ్వు రా మాట్లాడు. నువ్వు రా జగన్మోహన్ రెడ్డి, నేను ఉంటాను, నాకు సమాధానం చెప్పు. నువ్వు డిబేట్లో కూర్చున్నా ఇద్దరు, నాకు సమాధానం చెప్పు. దేనికి వెళ్దాం? నీ సాక్షికి వెళ్దామా, ఏబిఎన్కి వెళ్దామా, ఈనాడికి వెళ్దాం, దేనికి వెళ్దాం రారా, నేను వస్తా, నాకు సమాధానం చెప్పు ముందు. చెప్పాలి మీకు సమాధానం చెప్పండి, అడగండి. రాజ్యాంగంలో హక్కు ఉందండి, ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు, సేక్స్ ఉంది. మేము మాట్లాడుతున్నాను, మాకు సమాధానం చెప్పాలా? నువ్వు ప్రతిపక్ష నాయకుడివి, నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అన్నోడు, సమాధానం చెప్పాలి. ప్రజలు సమాధానం చెప్పినాడు. నువ్వే నాయకుడు, ప్రజలకు సమాధానం చెప్పాలి. అడిగి వాడికి సమాధానం చెప్పాలా? ఒక్కటన్నా నువ్వు ఏమన్నా చేస్తున్నావు మంచి పని, ఏమైనా ఉపయోగం? అమరావతి రైతులని వేసులు అంటావా నువ్వు? ఆయన అక్కడ అన్నాడు. అసలు అనిపించింది మొత్తం షిఫ్ట్ అంతా జగన్మోహన్ రెడ్డి అండి. ఇది ఒక షిఫ్ట్, మొత్తం ఒక షిఫ్ట్గా రాసి ఇచ్చేసి మొత్తం వాళ్ళ పార్టీ వాడు జర్నలిస్ట్ అన్నాడు కృష్ణంరాజు అనే అతను. వాళ్ళ పార్టీ మనిషి అతను, ఎవరో కాదు, అతను విజయవాడలో అతను వాళ్ళ పార్టీ మనిషి. ఎప్పుడు వాళ్ళ ఛానల్లో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడుతుంటే ఈ కొమ్మినేని ఇదొక సైకో, ఈ కొమ్మినేని కూడా ఒక సైకో. ఏంది ఈ రకం మాట్లాడుతుంటే దాన్ని ఖండించాలా? ఒక అమరావతి రాజధాని అంటే మన రాష్ట్రానికి సంబంధించిన రాజధాని అంటే, ఒక రాజధాని ప్రజలు అంటే రాష్ట్రం మొత్తం మహిళలకి కించపరిచినట్టే. అసలు ఆ మాట అనొచ్చండి? సభ్య సమాజం తల దించుకునే మాట్లాడాడు. అది కూడా మళ్ళీ ఇంకొకసారి యూట్యూబ్ ఛానల్ పెట్టేసి మళ్ళీ కృష్ణంరాజు అని అతను మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు. వేసులు అనేది ఇక్కడేనా ఉండేది? ఎక్కడో ఒకళ్ళ అనేది సహజంగా జరుగుతుంటుంది. తప్పులు సహజం. వాళ్ళ పట్టుకోడి కోసం ఎంతో లేదు, కొంతమంది జరుగుతుంటుంది. అది దాన్ని ఎవరు దాన్ని కాదని లేదు, ఎవరు వాళ్ళు కూడా తప్పు పట్టకూడదు మనం. అంతేకాని రాష్ట్ర ప్రజలు మొత్తం వేసులు అంటే ఏంది? అసలు ఏ మెసేజ్ పంపిస్తున్నారు మీరు ఈ రాష్ట్ర ప్రజలకి? ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా మాట్లాడమని ప్రోత్సహించింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి కాదా? ఒకప్పుడు కమరావతి అన్నారు, ఒక అతను కమరావతి అంటాడు, ఒక అతను మునిగిపోద్ది అంటాడు, ఒక అతను ఎడారి అంటాడు, ఒక అతను శ్మశానం అంటాడు. ఈ రాజధాని మీద విషము, ఫస్ట్ నుంచి ఒక విషము తిమ్ముతున్నారు రాజధాని మీద. కక్ష అంటే చంద్రబాబు డెవలప్ చేస్తున్నాడు. ఈ 3-4 ఏళ్ళు చంద్రబాబు అద్భుతంగా రాజధాని చేస్తాడు. ఏం కళ్ళు లేని కబోజీలారా మీరు, ఈ రోజురా
నేను తీసుకెళ్తారమ్మా జగన్మోహన్ రెడ్డిని. అక్కడ ఎంతమంది 30-40 వేల మంది వర్కర్లు ఎంతంత మిషన్లతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మీరు కళ్ళుండి చూడాలని కబోజులు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి అన్నాడండి, రాజధానికి ఇక్కడ ఇది మన నాగార్జున యూనివర్సిటీలో ఒక 2 బిల్డింగులు కడితే రాజధాని అయిపోద్దా? రాజధాని ఒక 2 బిల్డింగులు కడితే ఏది నువ్వు ఆడ కట్టుకున్నావు చూడు ఒక ప్యాలెస్, అప్పుడు రాజధాని అయిపోద్దా? రాజధాని అయిపోదు. సచివాలయం కావాలా, రాజధాని కావాలా, దానికి ఒక ఇండస్ట్రీలు కావాలా, ప్రభుత్వ బంగ్లాలు ఉండాలా, ఎమ్మెల్యే క్వార్టర్స్లు ఉండాలా, ప్రతి ఒక్కటి అక్కడికి రావాలి. అప్పుడు అది డెవలప్ అయితే ఒక నగరం అయితే దానివల్ల 10 రూపాయలు దానివల్ల వస్తే 10 మందికి ఆ 10 రూపాయలు 10 మందికి 10 రూపాయలు ఖర్చు పెడతారు ఈ రాష్ట్ర ప్రజలకే. ఇవాళ చంద్రబాబు ఇలా చేశాడు బట్టే ఆడ 10 రూపాయలు వస్తున్నాయి. ఆ రాష్ట్రం మొత్తం తెలంగాణ మొత్తానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా అవి పంచి పెడుతున్నాడు ఆ పొలాలు. అది అలాంటివి చేయక 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒక అభివృద్ధి అనేది నీ చరిత్రలో నువ్వు చేసావా? ఎక్కడైనా చూపించు మాకు. ఒక అభివృద్ధి చేసినట్టు నువ్వు చూపించు. ఏం లేదు, సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనకపోయింది. ఇప్పుడన్నా అభివృద్ధి వచ్చారు. రేపు పోలవరం రేపు ఇంకో సంవత్సరానికి 2 సంవత్సరాలకి పోలవరం పూర్తవుతుంది బ్రహ్మాండంగా. వాటర్ మొత్తం సస్యశ్యామలం, ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం వాటర్ వస్తాయి. ఒక రాజధాని పూర్తవుతుంది. ఇవాళ రోడ్లు చూడు, ఎక్కడ కలెక్టర్లు కానీ బ్రిడ్జీలు కానీ రోడ్లు కానీ ఈ ఒక్క సంవత్సరంలో ఒక పల్లెటూరు అని లేదు, ఒక నగరాలని లేదు, ఎక్కడ పట్టిన రోడ్లు విపరీతంగా వేస్తా. అభివృద్ధి చేస్తున్నాడు. నువ్వు ఏమన్నా 5 ఏళ్ళలో అభివృద్ధి చేసావా? ఏం చేశాడు? ఆ అమ్మవాడి తాతవాడి అయ్యవాడి 5 తప్పక ఏదో 4 వేసావు. ఆ మందులు ఇవ్వాలి. ఇవాళ 12 తారీఖు ఇవ్వాలి. ఎంతమంది పిల్లలకు ఉన్నా కానీ అంతమందికి మనిషికి పిల్లలకు 15,000 చొప్పున, ముగ్గురు ఇద్దరు ఉన్నారనుకో 30,000, నలుగురు ఉంటే 45,000 రూపాయలు మొత్తానికి ఇవాళ వేస్తున్నాడు. రేపు ఆగస్టు మళ్ళా ఉచిత బస్సు పెడుతున్నాడు. 3,000 రూపాయలు మొత్తం ఒకేసారి 1,000 రూపాయలు పెంచాడు. 7,000 ఇచ్చాడు ఫస్ట్ నెలలో అన్నంత వరకు. నువ్వు ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి? 1,000 రూపాయల కోసం 250 లాస్ట్ చివరి ఎలక్షన్ దాకా పెంచుకుంటా పోయావు. నీది ఒక జన్మేనా? ఇదొక జన్మ అనేది. ఈ రకంగా ఈ విషం కక్కుతున్నాడు అండి. అసలు రాజధాని మీద ఒక విషం తలుతున్నాడు. ఒక తాసుపాము ఒక విషం ఎలా జుమ్ముద్దో అలా విషం తలుతున్నాడు ప్రతి ఒక్క విషయంలో. ఆయనకేం అవసరం? ఆయన రేపు కాబోయే నేనే ముఖ్యమంత్రిని, ఇంతకు మించి డబల్ చేస్తాను, వీళ్ళు ఒక్కొక్కరికి 2.0 చూపిస్తాను అంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఒకటి ఆలోచించుకో, నీకు ఈ ప్రజలు ఇంక వేస్తారనుకుంటున్నావా? ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఇలా ప్రజలు మొత్తం చంద్రబాబు ఈ అభివృద్ధి చూసి చంద్రబాబు కోట్లేకపోతే ఇంకా ప్రజలు కూడా ఏమనుకోలేవు. ఈ చంద్రబాబు ఆ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి? 5 ఏళ్లలో ఎక్కడైనా ఒక తట్టడి మట్టేసావా? అసలు నేను చూడలేదండి. మాది గుంటూరు, ఎక్కడ అన్ని గుంతలే, ఒక్క చోట ఒక మట్టి ఇలా. ఇవాళ రోడ్లు కానీ కలర్ట్లు కానీ సంక్రాంతి బ్రిడ్జిలు కానీ ఎన్ని గిజ్జీలు అని తీసుకొస్తున్నారు, చేస్తున్నారు. ఎంత నీట్గా చేస్తున్నారు ఇవాళ పనులు. అభివృద్ధి అంటే అభివృద్ధి కావాలి మనకు. రోడ్లు కానీ కానీ మనకి ఇండస్ట్రీలు రావాలా, పిల్లలకు ఉద్యోగాలు రావాలా, వాటర్ రావాలా, రైతులకు వాటర్ వస్తే పంటలు పండుతాయి, దానివల్ల మనకు వస్తాయి. ఇండస్ట్రీలు వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అవి కావాలి జగన్మోహన్ రెడ్డి. ఎంత కాడికి అరే ఈ రౌడీజం. నువ్వు ఇక ఈ జన్మ మారవా? నువ్వు ఎప్పుడు రౌడీజమేనా? నీ జన్మ అంతే, నీ బతుకు అంతే. ఇంక